డీటెయిల్స్ చూస్తే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మానవతను చాటుకున్నారు. జిలానీ అనే యువకుడు ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎమ్మెల్యేపై అభిమానంతో ప్రతిరోజు కారు ఆపి పండ్లు ఇచ్చేవాడు. దురదృష్టవశాత్తు కోవిడ్ బారిన పడడంతో ఇటీవల జిలానీ మృతి చెందాడు. అతనికి ఓ బాబు పాప ఉన్నారు. కుటుంబం గడవడం కష్టంగా మారడంతో జిలానీ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేని ఆశ్రయించారు. దీంతో పిల్లల చదువు ఖర్చు తానే చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. జిలానీ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని, వారికి ఏ సమస్య ఎదురైనా తన కుమార్తె పవిత్ర చూసుకుంటుందని తెలిపారు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు అందరూ తోడు ఉంటారు, చనిపోయాక వారి కుటుంబానికి తోడుగా ఎవరుంటారనేదే ప్రశ్న. అందుకు ఎమ్మెల్యే ఓ చక్కని ఉదాహరణగా నిలిచారు. కొడుతున్నది మాట ప్లీజ్ అది వాళ్ళని ఎక్కువగా డిమాండ్ చేసి నేను డబ్బులు కడతాను. అది వాళ్ళు అందరు కమిటీ వేసుకుని కూర్చొని వాళ్ళు జాబ్ వేకెన్సీ తెచ్చుకోవాలి. బాగుంది, చచ్చిపోకుండా బాగుంది. చచ్చిపోయినాక మనం చేయాలి, చచ్చిపోకుండా అందరూ చేస్తారు, లేనప్పుడు మనం జాబ్కులు చేసుకోవాలి. ఇద్దరు పిల్లలు కలిసి చెప్పుకున్నాము. రీసెర్చ్ నేను ఆయన వాళ్ళు ఏం చేస్తాను మీరు రాసుకున్నాను ఇదే సరేనమ్మా. ఎప్పుడో తీసుకున్నానంట ఫోటో, మళ్ళీ ఎత్తుకొని తీపించింది. నాకు చెప్పిస్తాను సరే మంచిది.